దేవుని ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకబ్బును. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచున్నారు. యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు. ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, కేవలం మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తూ ఉన్నాము. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవు నా తండ్రి. పాపులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని నీ తట్టు తిప్పుకున్నారు. ఈ శిలువ శ్రమల దినాలలో, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ దినాల్లో మమ్మల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని నీ మందిరాన్ని నడిపించారు. మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పక్షంగా మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ మీ ఏర్పాట్లో రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారికి ఉన్న ఆటంకాలను తొలగించండి, మార్గం సరళం చేయండి. నీ మందిరంలోనికి సకాలం నడిపించని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నీ మందిరంలో అడుగుపెట్టిన మాలో ప్రతి ఒక్కరిని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మేమందరం ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లు సహాయం చేయండి. నీ మందిరంలోని మా ప్రవర్తన మాకు మేలుకరముగా, మీకు మహిమకరముగా ఉండులాగున నడిపించండి. పాటలు పాడినప్పుడు మా స్వరాలను ముట్టండి. ప్రార్థించినప్పుడు ప్రార్థనా శక్తి గల మీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించండి. నీ వాక్యాన్ని పఠించినప్పుడు, ధ్యానించినప్పుడు నీ వాక్యంతో మా హృదయాలు నింపండి నా ప్రభువా. నీ పరిశుద్ధ బలలో చేయి వేయినప్పుడు మాకు కావాల్సిన యోగ్యత అనుగ్రహించని ప్రార్థన చేస్తున్నాం. ఆరంభం నుంచి ఆఖరి వరకు మాకందరికీ సమయోచితమైన సహాయం నడుపుదల అనుగ్రహించి ప్రతి విషయంలో కూడా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో కీర్తన గ్రంథంలో నుంచి దావీదు రాసినటువంటి 51వ కీర్తనను ఉత్తర ప్రత్యురు భాగంగా బాబురిచేసిన గారు చదువుతారు. ప్రియమైన సంగమా, ఈనాటి ఆరాధనా కార్యక్రమంలో ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 51వ దావీదు కీర్తనను చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీ విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడో కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయి వారికి నీ త్రోవలను బోధించేదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు.
నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. తర్వాత ఆనందు, తర్వాత వాణ్యమ్మ. చివరిగా ఈ 3 పాటలు మనం విందాం. ఏలుకో యేసునాథుని తలచుకో, తెల్లవారెను మేలుకో, యేసునాథుని తలచుకో. సూర్యోదయ ఆరాధన, సూర్యోదయ ఆరాధన చేయుచు కొనియాడుకో. తెల్లవారెను మేలుకో, యేసునాథుని తలచుకో. తెల్లవారెను మేలుకో, యేసునాథుని తలచుకో. సూర్యోదయ ఆరాధన, సూర్యోదయ ఆరాధన చేయుచు కొనియాడుకో. తెల్లవారెను మేలుకో. రక్షించిన దైవసుతుని మరువకు. తెల్లవారెను 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 మేలుకో. యేసునాథుని తలచుకో. తెల్లవారెను మేలుకో. యేసునాథుని తలచుకో. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. శృతి పాడుతూ నిన్ని ఘనపరుచుతూ ఆరాధించదనీలు జీవించుతూ. పునరుద్ధానుడా నా యేసయ్యా, పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. శృతి
పలుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించెదని జీవించు నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యం కలిగిందని పావన ఊపిరిలో ఉన్నంత వరకు పావన ఊపిరిలో ఉన్నంత వరకు నా విమోక్షకుడవు నీవేనని రక్షణానందు నీ భావ కలిగిందే నా విమోక్షకుడవు నీవేనని రక్షణానందు నీ భావ కలిగిందని స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించెదని జీవించుచు స్తుతి పాడుచు నిన్ను కనపరుచుచు ఆరాధించెదని జీవించుచు తెలియని మార్గం నాకు ఎదురాయేవి నీ ముందెన్నడూ వెళ్ళని ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా
మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను మిసెస్ బాబ్రీ చేసిన గారు చదువుతుండగా దయచేసి సంఘం నిలుచుండాలని మనం చేస్తున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. నేటి ధ్యాన నిమిత్తమే ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తలుల కార్యము గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనం నుంచి 36వ వచనం చదువుకుందాం. క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచూనున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాతపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవల్లని చెప్పాను. లాగునా చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఒక్క నిమిషం అలాగే నిల్చుండి మీ పక్క వారికి ఈస్టర్ విషెస్ చెప్పి తర్వాత కూర్చోవాలని మనం చేస్తున్నాను. మరి నా కుటుంబ పక్షంగా నా పక్షం ఇంకా అందరికి కూడా మరి పునరుద్ధాన పండుగ ఆశీస్సులు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పునరుద్ధాన పండుగ ఆరాధనకి మిమ్మను స్వాగతిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం నుంచి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటంటే జయ జయ క్రీస్తు. మనం ధ్యానం చేయబోయే అంశం ఏమిటి? జయ జయ క్రీస్తు. మనం పాట కూడా పాడుకుంటాం, జయ క్రీస్తు జయ జయ క్రీస్తు అని, గీతం గీతం జయ జయ గీతం అని పాటలు పాడతాం. కాబట్టి చదువుకున్న వాక్య భాగంలో కూడా యేసు ప్రభు జయశాలిగా కనబడుతున్నాడు. ఆయన మాత్రమే జయశాలి అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక చదువుకున్న వాక్య భాగంలో నుంచి కూడా మనం ధ్యానం చేయబోయే అంశం జయ జయ క్రీస్తు లేక జయశాలి అయిన క్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కనుక జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. ఈ పునరుద్ధాన పండుగ సందర్భంలో మనం చదువుకునే విషయాలు కానీ చెప్పుకునే విషయాలు కానీ సామాన్యంగా ఇంచుమించు ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే సందర్భం దాటి వెళ్ళడానికి వీల్లేదు. క్రిస్మస్ అంటే యేసు ప్రభు పుట్టుకుని గురించే చెప్పాలి. ఈస్టర్ అంటే యేసు ప్రభువు పునరుద్ధానాన్ని చెప్పాలి. గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభువు మరణాన్ని గురించి చెప్పాలి. కనుక సందర్భాన్ని దాటడానికి వీల్లేదు. సందర్భం ఒకటే అయినప్పుడు చెప్పుకునే వాక్యం కూడా ఇంచుమించుగా ఒకటిగానే ఉంటుంది. ఈ సమయంలో చదువుకున్న వాక్య భాగాన్ని మరొక కోణంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. జయక్రీస్తు అన్నాం, క్రీస్తు మాత్రమే జయశాలి అన్నాం. ఎందుకని, ఏ రీతిగా అని మనం ఆలోచన చేస్తే, మొదటిగా యేసు ప్రభు సమాధి చేయబడిన తర్వాత 3వ దినమైన ఆదివారం ఉదయాన్నే ఆయన జయశాలిగా ఆయన మనుషులకు కనబడ్డాడు. ఆయన మనుషులకు కనబడడానికి ముందు 3 విషయాలను ఆయన జయించినాడు. 3 విషయాలను జయించిన తర్వాతనే ఆయన తన శిష్యులకు లేదా తన వెతుకుతూ వచ్చిన స్త్రీలకు ఆయన కనబడడం జరిగింది. 40 దినాలు అనేక మందికి పలుమార్లు కనబడడం జరిగింది.
పునరుద్ధారుడైన క్రీస్తు కనబడడానికి ముందుగా ఆయన జయించిన 3 విషయాలు ఏమిటో మనం క్రమముగా ధ్యానం చేస్తాం. మొదటిగా ఆయన పాతాళమును జయించినవాడు. ఆయన పాతాళమును జయించినవాడు. 31వ వచనం మనం చదువుకున్నాం కదా. 31వ వచనంలో క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పెను. పాతాళములో విడిచిపెట్టబడలేదు యేసు ప్రభు. 16వ కీర్తన 10వ వచనంలో ముందుగానే దావీదు చెప్పాడు, ప్రవచించాడు. అదే ఇక్కడ పౌలు భక్తుడు ఇక్కడ అదే అపోస్తల కార్య గ్రంథంలో రాసిన గ్రంథకర్త లూకా ప్రస్తావిస్తున్నాడు. ఆయన పాతాళ లోకంలో విడువబడలే, 3వ రోజు ఆయన లేచాడు. ఎవరైనా లేపారా ఆయన్ని? ఎవరూ లేపలే. మరి ఎట్లా లేచాడు? తనకు తానే లేచినాడు. అందుకే ఆయన మొట్టమొదట పాతాళమును జయించిన క్రీస్తు. 89వ కీర్తన 48వ వచనాన్ని చదువుతున్నాను. 89వ కీర్తన 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? మరణము చూడకుండా బ్రతికేటటువంటి నరుడు ఎవడైనా ఉన్నాడా? నేను మరణించను, బ్రతికినంతకాలం బ్రతుకుతూనే ఉంటాను అని చెప్పగలిగిన మనిషి ఎవడూ లేడు. ఆశ అయితే ఉంటుంది, నేను మరణించకూడదు, నిత్యము బ్రతుకుతూనే ఉండాలి అని ఆశ అయితే మనకు అందరికీ ఉంటుంది. కానీ ఆ ఆశ నెరవేరదు, అది దురాశ. కాబట్టి మరణించక బ్రతుకు నరుడు ఎవడు అనే ప్రశ్నకి సమాధానం లేదు. మరొక ప్రశ్న అక్కడ ఉంది. పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? యేసు ప్రభు కూడా మరణించినాడు, తిరిగి లేచినాడు. ఇక్కడ పాతాళము వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అంటే ఒక్క యేసు ప్రభు మాత్రమే. పాతాళలోకంలో నుంచి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. లాజరు చనిపోయి సమాధి చేయబడ్డాడు. 4వ రోజు యేసు ప్రభు ఆయన తప్పించినాడు పాతాళలోకంలో నుంచి. తనను తాను తప్పించుకోలే లాజరు. అలాగే యేసు ప్రభు మరణించినప్పుడు శుక్రవారం నాడు బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరాలు లేచినాయి. మరలా వారు చనిపోయినారు. అప్పుడు మాత్రం వారు పాతాళలోకం నుంచి తప్పించబడ్డారు. ఎవరి చేత? క్రీస్తు చేత. అంతేగాని వారికి వారు తప్పించుకున్నవారు కాదు. ఎవరైతే ఎందరైతే మరణించి తిరిగి లేచి మరలా మరణించారో వారందరూ కూడా యేసు ప్రభు చేత పాతాళలోకంలో నుంచి రప్పించబడిన వారే కానీ వారికి వారుగా స్వయముగా పాతాళలోకంలో నుంచి బయటికి వచ్చిన వారు ఎంత మాత్రం కాదు. అందుకని 89వ కీర్తన 48వ వచనంలో పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడంటే ఈ ప్రశ్నకు ఎదురుగా ఏ మనిషి నిలబడలేడు. కానీ యేసు ప్రభు మాత్రం నిలబడి నేను అంటాడు. ఎందుకంటే యేసు ప్రభుని ఎవరు తప్పించలే, ఆయనే పాతాళలోకంలో నుంచి బయటికి వచ్చాడు. పాతాళను జయించినవాడు ఆయన. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడును ఆయనే. మనుషులను మృతులుగాను సజీవులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళంలోనికి పంపించువాడు కూడా యెహోవాయే, పాతాళలోకంలోంచి రప్పించువాడు కూడా యెహోవాయే. యెహోవా అంటే ఎవరని చెప్పుకున్నాము? యెహోవా అంటే యేసు ప్రభువే. 68వ కీర్తనలో ఆర్భాటంతో ఆరోహణమైతివి అని యెహోవా అంటాడు. యెహోవా ఆర్భాటంతో యెహోవా ఆరోహణమయ్యాడా? ఎవరు ఆర్భాటంతో యెహోవా ఆరోహణమైంది? యేసు ప్రభు. అలాగే యెహోవా ఒలివ కొండకు మరలా తిరిగి వస్తాడని ఉంది. తిరిగి మరలా ఒలివ కొండకు వచ్చేది ఎవరు? యేసు ప్రభువే. అంటే యెహోవా అంటే యేసు ప్రభువే. పాత నిబంధనల సృష్టికర్త యెహోవా, నూతన నిబంధనల సృష్టికర్త యేసు ప్రభువుగా చెప్పబడ్డాడు. ఆదికాండం 2వ అధ్యాయం, మా యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల్లో. కాబట్టి యెహోవా ఈజ్ ఈక్వల్ టు యేసు ప్రభు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో
పాతాళానికి పంపువాడు యెహోవాయే అంటే అక్కడ యేసు ప్రభువే అని అనుకోవాలి. పాతాళం నుంచి రప్పించేవాడిని కూడా ఆయనే అంటే ఎవరు? యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభు పాతాళలోకాన్ని పంపిస్తాడు, రప్పిస్తాడు. కాబట్టి ఆయన పాతాళలోకంలో నుంచి తనకు తానే తప్పించుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. పాతాళం యొక్క వశం నుండి తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అంటే లాజరు కాదు, చనిపోయి తిరిగి లేచిన వారు కాదు, ఎవరు? ఒక్క యేసు ప్రభువే. అందుకనే ఆయన జయ జయ క్రీస్తు. ఆయన చనిపోయి పునరుద్ధానుడై మనుషులకు కనబడ్డాడంటే మొట్టమొదటిగా ఆయన పాతాళమును జయించిన వాడు అయ్యాడు. పాతాళలోకపు తాళపు చెవులు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. పాతాళమును జయించి ఆ తర్వాత 2 విషయాలను కూడా జయించాడు. ఆ తర్వాత మాత్రమే మనుషులకి ఆయన కనబడినాడు. కాబట్టి పాతాళలోకం అంటే అందులో 2 భాగాలు ఉన్నాయి. పరదైసు, వేదనకరమైన స్థలం. ఇది ధనవంతుడు లాజరు కథలో మనకు అర్థమయ్యే సందర్భం. అది ఒక సందర్భంలో గెరాసేను దేశానికి యేసుప్రభు వచ్చాడు. దయ్యాలు పట్టిన వ్యక్తి వచ్చాడు. అక్కడ పందులు మేపుచున్న వారు ఉన్నారు, పందులు ఉన్నాయి. యేసుప్రభు ఎందుకు వచ్చాడో దయ్యాలకు అర్థమైంది. ఆ వ్యక్తిలోంచి పంపించడానికి వచ్చాడని అర్థమైంది. మరి ఎక్కడికి వెళ్ళాలి? ఆ వ్యక్తిని విడిచి ఈయన పాతాల్లోకి పంపిస్తాడు కావాలని ముందుగా భయపడి ఏమంటున్నాయి ఆ దయ్యాలు? అయ్యా, మమ్మను కాలము రాకమునిపే మమ్మను బాధింపవచ్చితివా, మమ్మను పాతాల్లోకని పంపించొద్దు, అవసరమైతే పందుల్లోకైనా పంపించు. అంటే పాతాళలోకంకు వెళ్ళుట కంటే పందుల్లోకి ఉండడమే మేలు అనేది వాటి అభిప్రాయం. అంటే పాతాళలోకములో పాపులైన వారైతే వేదన కలమ స్థలానికి వెళతారు, పరిశుద్ధులైతే పరదేశంలో నెమ్మదిగా ఉంటారు. కనుక పాపిగా ఉండి పాతాళలోకానికి వెళ్ళుట కంటే అంతకు మించిన నరకయాతన మరొకటి ఉండదు. ధనవంతుడు అంటాడు, ఇదిగో నేను ఇక్కడ నరకయాతన అనుభవిస్తున్నాను అంటాడు. పాతాళలోకంలోని వేదనకరమైన స్థలంలో అది ఒక మినీ నరకం. అది కనుక ఎవరు కూడా పాతాళలోకాన్ని గురించి ఎరిగిన వారు పాతాళలోకానికి వెళ్ళాలి అని ఎవ్వరు అనుకోరు. పరదేశికైనా వెళ్ళాలని ఆశపడతారు. ఎందుకంటే అక్కడ పరిశుద్ధులు ఉంటారు, అబ్రహాము ఉంటాడు, అక్కడ నెమ్మది ఉంటుంది, వేదన ఉండదు, నరకయాతన ఉండదు. అందుకని వాక్యం ఏం చెబుతుందంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందనున్న పాతాలను తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకొనును. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని పరమునకు వెళ్ళాలని బుద్ధిమంతుడు అనుకుంటాడు. మనం బుద్ధిమంతులమైతే ఈ అభిప్రాయం మనకు ఉండాలి. మనకు బుద్ధి ఉంటే మనకి ఈ అభిప్రాయం కలిగిన వారముగా ఉండాలి. ఏ అభిప్రాయం? పరమునకు పోయేటటువంటి జీవ మార్గంలో నడుచుకునేటటువంటి జీవితం మనకు ఉండాలి. అది బుద్ధిమంతులకు ఉంటుంది, బుద్ధి గల కనికలకు ఉంటుంది. బుద్ధి లేని కనికలకు ఉండదు, బుద్ధి లేని వారికి ఉండదు. బుద్ధి లేదు కాబట్టి బుద్ధి లేని జీవితం, అది పాపపు జీవితం, నరకమే దాని అంతం. అందుకంటున్నాడు ఇక్కడ సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని. కింద ఉన్న పాతాళం తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం. అది ఏమిటంటే పరమునకు పో జీవ మార్గమే. నీవు పరమునకు వెళ్ళే జీవ మార్గంలో నడుస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా నీవు క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకుంటావు. మరొక మార్గం లేదు. జీవ మార్గం వెళ్లకుండా నేను పాతాళం తప్పించుకుంటానంటే కుదరదు. నీవు జీవ మార్గంలో లేవు అంటే, పరలోకం వైపు నడవడం లేదు అంటే నీవు నరకానికి వెళుతున్నావు అని అర్థం. ఇక్కడ ఏమంటున్నాడు? క్రిందనున్న పాతాళమును అంటున్నాడు. ఎవరికి క్రింద? మనకు క్రింద, మనము భూగోళం ఇట్లా ఉంటే, మన పైన ఉంటే మనకు కింద అనుకుంటే, మన కింద అమెరికా వాడు ఉన్నాడు కదా, వాడికి కూడా క్రింద ఉండాలిగా. భూమికి అన్ని వైపులా మనుషులు ఉన్నారు, అందరికీ క్రింద అంటే అది భూగర్భ భాగము. అది భూగర్భ భాగం. భూమి క్రింద ఉన్న శూన్యం కాదు, ఆకాశం కాదు. అందరికీ భూమి క్రింద అనేటటువంటి మాటకి అర్థం అందరికీ ఉన్న కాళ్ళ క్రింద ఉన్న భూగర్భములో పాతాళలోకం ఉంది. క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుందురు.
ఏ మార్గంలో నడుచుకుంటూ ఉన్నాం? నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియనని యేసన్న పాడతాడు. యేసుకు తెలుసు, మనకు తెలియదా? నీవు వెళ్ళే మార్గం నీకు తెలియదా? నేను వెళ్ళే మార్గం నాకు తెలియదా? ఏ మార్గంలో వెళుతున్నాం? నరకానికి వెళ్ళే మార్గమా, పరలోకానికి వెళ్ళే మార్గమా? దేవుని చేరుకునే మార్గంలో ఉన్నామా, సాతానుని చేరుకునే మార్గంలో మనం ఉన్నామా? జీవ మార్గంలో మనం ఉన్నామా, మరణ మార్గంలో మనం ఉన్నామా? ఏ మార్గంలో ఉన్నాం మనం? బుద్ధిమంతులైతే క్రింద ఉన్న పాతాళమును తప్పించుకోవడానికి పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటారు. ఈ పునరుద్ధాన పండుగ నాడు మనం తీర్మానం చెయ్యాలి. మనం ఎవ్వరం కూడా, యేసుప్రభు అంటాడు, ఏ ఒక్కరు నశించిపోవడం ఎంత మాత్రం ఇష్టం లేదంటాడు. మనలో ఏ ఒక్కరం కూడా నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం ఇష్టం లేదు. మనం అందరము నరకాన్ని తప్పించుకొని పరలోకం చేరుకుని యుగ యుగములు ఆయనతో కలిసి సంతోషించాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకని ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి లేచింది నిన్ను నన్ను రక్షించడానికి. ఈ పునరుద్ధాన పండుగ నాడు కూడా మనం జీవ మార్గంలో నడవడానికి తీర్మానం చేసుకోకుండా ఇంకా వాయిదా వేసుకుంటా వస్తే రేపేమి సంభవించునో మనకు తెలియదు. నేడు అనేదే మన రక్షణ దినం, నిన్న అనే మన దినం చరిత్రలో కలిసిపోయింది. రేపు అనే దినం గ్యారంటీ లేనిది. నేడు అనే దినానికి వాస్తవికత ఉన్నది. మనం చూస్తున్న మనుగడ కలిగి ఉన్నాం కనుక రేపేమి సంభవించునో మనకు తెలియదు. రేపు మనది అవునో కాదో మనకు తెలియదు. కనుక నేడు అనే ఈ దినమందు మనం సజీవులముగా దేవుని కృపలో ఉన్నాం, దేవుని మాటలు వింటున్నాం, తీర్మానం చేసుకున్నాం. ఇప్పటి వరకు నడిచింది చాలు నా ఇష్టానుసారంగా, దాని ఫలితంగా పాపం సంపాదించుకున్నాను, దాని ఫలితంగా నేను నా కుటుంబం నెమ్మది లేకుండా ఉంచు ఉన్నాం. ఇదిగో ఈ పండుగ నాడైనా సరే నా ఇష్టానుసారమైన మార్గం కాదు, దేవుని ఇష్టానుసారమైన మార్గమే. పాతాళలోకంలో అబ్రహాం అంటున్నాడు ధనవంతుడితో, కుమారుడా నీవు భూలోకంలో ఉండగా నీ ఇష్టానుసారంగా జీవించావు గనక ప్రతిగా నీవు ఇప్పుడు ఇక్కడ యాతన అనుభవిస్తూ ఉన్నావు. లాజరు అయితే కష్టమును అనుభవించినాడు గనక వాడు ఇక్కడ నెమ్మది కలిగి ఉన్నాడు. ఎంతండి 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితం నీ ఇష్టానుసారంగా జీవించడం నీకు మేలా, యుగ యుగంలో దేవునితో కలిసి జీవించడం మేలా? బేరీజు వేసుకోవాలి, ఆలోచన వేసుకోవాలి, జ్ఞానం కలిగి ఆలోచన చేయాలి. శాశ్వత కాలం మనం సంతోషంగా ఉంటే చాలు. ఏ పాటిది జీవితం? లాజరు దరిద్రుడు, కురూపి, కుక్కలు వచ్చి నాకుతున్నాయి కురుపుల్ని, ఏమీ లేదు. అతని కోరిక ఏమిటో తెలుసా? ధనవంతుని బల్ల మీద నుంచి పడిన ఎంగిలి రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకొన గోరెను. అది ఆయన కోరిక. స్వస్థపరచబడాలి అని కోరుకోలే, ఈ కుక్కలు దూరంగా ఉండాలి నన్ను నాకూడదని అనుకోలే, నాకు మంచి వస్త్రాలు ఉండాలి అని అనుకోలే, నాకు మంచి సౌకర్యాలు ఉండాలి అని అనుకోలే. ఆయన కోరిక ఏమిటో తెలుసా? ఆకలి తీర్చుకున్న గోరెను. అది కూడా పంచభక్ష పరమాణాలతో కాదు, ఆ ధనవంతుని బల్ల మీద పడిన ఎంగిలి రొట్టె ముక్కలతో తన ఆకలి తీర్చుకున్న గోరెను. ఈ క్షుద్బాధ తీరిపోతే చాలు, నాకు దేవుడు ఏమీ ఇవ్వకపోయినా నేను దేవునికి ఇష్టడుగా జీవిస్తాను. ఏ పాటిది ఈ జీవితం? పడితే పడతాను కష్టం, యుగ యుగంలో నేను దేవునితో కలిసి సంతోషంగా ఉంటాను, నాకు అది చాలు. ఎంత గొప్ప తీర్మానం అండి, ఎంత మంచి తీర్మానం అండి అది. అలాంటి తీర్మానం చేయాలి మనం. ఇంకెంతకాలం జీవిస్తాం? ఇంకే పాటి జీవితం జీవిస్తాం? ఇప్పటివరకు జీవించింది చాలు. ఇప్పటివరకు పాపమునకు మీరు సాధనాలుగా అప్పగించుకున్న మీ అవయవాలను నీతికి సాధనాలుగా మీ అవయవాలను అప్పగించుకునడి. రోమపత్రిక 12 అంటాడు, సజీవయాగముగా మీ శరీరాన్ని దేవునికి సమర్పించుకునడి, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనకు యుక్తమైనది, మేలుకరమైనది, దీవెనకరమైనది ఏమిటంటే మనం దేవునికి సమర్పించుకోవడమే. ఇదిగో దేవా నా జీవితం నీకంకితం, ఆపాద మస్తకం తనువు నాదిదిగో గైకొనిమి. ఈ పునరుద్ధాన పండుగ మనకు ఒక ప్రత్యేకమైన దీవెనకరమైనదిగా ఉండాలి. ఇంకా మన జీవితంలో దేవునికి ఆయాసకర విషయాలు ఏవైనా ఉంటే వాటిని ఇప్పుడే తొలగించుకొని పరిపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకోగలిగితే ఇక నుంచి మన జీవితం
మన యొక్క దాంపత్య జీవితం, మన కుటుంబ జీవితం, మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. తీర్మానం చేసుకోవాలని ప్రభు ప్రేమలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి మనుషులు కనబడడంలో మొదటిగా ఆయన పాతాళమును జయించినాడు, రెండవదిగా ఆయన మరణమును జయించినాడు. రెండవదిగా ఆయన జయించినది మరణాన్ని జయించినాడు. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢిగా, ఇజ్రాయేలు వంశమంతయు క్రైస్తవులందరూ ఇది రూఢిగా తెలుసుకొనవలెను. ఏమిటది? యేసు ప్రభువు తిరిగి లేచినాడు, పాతాళమును జయించినాడు, మరణమును కూడా జయించినాడు. ఇది మనమందరం రూఢిగా నిశ్చయముగా తెలుసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో, హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం అంటున్నాడు, యేసు ప్రభు మరణాన్ని జయించిన వాడై, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణంతోనే అంటున్నాడు, ఓ మరణమా ఎక్కడ నీ ముళ్ళు, ఎక్కడ నీ విజయం? ఇదిగో నేను నిన్ను జయించాను. ఒక అతిశయంతో చూస్తున్నాడు మరణాన్ని, మరణం వైపు చూస్తున్నాడు అతిశయంతో, సగర్వంగా యేసుక్రీస్తు. ఏమిటి మరణమా నీ ముళ్ళు ఎక్కడా, నీ విజయం ఎక్కడా? నేను నిన్ను ఓడించేశాను. మరణము యేసుప్రభు బంధించి ఉంచలేకపోయింది. మరణాన్ని తనకు తానే జయించి తిరిగి లేచినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పౌలు అంటున్నాడు రోమాపత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, అయినా కానీ మరణము ఏలెను. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మరణము ఏలెను. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా మరణము ఏలెను. ఆదాము మొదలుకొని చివరి మనుషుని వరకు మరణము ఏలుతూనే ఉంటుంది. అయితే ఆ మరణం, ఏలుతున్న మరణాన్ని జయించిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే లాజరు మరణాన్ని జయించిన వాడు కాదు, సమాధి నుంచి వచ్చాడు, మరలా చనిపోయినాడు. ఎవరైతే మరణంలోంచి బయటికి వచ్చారో, మరలా చనిపోయినారో, వాళ్ళందరూ మరణాన్ని జయించిన వారు కాదు. జయించిన వారైతే మరలా ఎందుకు చచ్చిపోతారు? యేసు ప్రభు లేచాడు, మరెన్నటికీ చనిపోడు. ఆయన యుగ యుగములు జీవిస్తూ ఉన్నాడు కనుక యేసు మాత్రమే మరణాన్ని జయించినవాడు, యేసు మాత్రమే పాతాళమును జయించినవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడను అయితిని గాని ఇదిగో యుగ యుగములు జీవించుచున్నాను. ఒకసారి చనిపోయినాడు, ఇక చనిపోడు. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని జయించినవాడు. ఇక మరణం, యేసు ప్రభువుకి మరణం లేదు ఇక. కాబట్టి మరణంలోంచి ఆయన తిరిగి లేచినప్పటి నుంచి ఇప్పుడు 2000 చిల్లర సంవత్సరాలు మరణించలేదు. ఇక మరణం లేదు ఆయనకి. కాబట్టి యేసు మాత్రమే మరణాన్ని జయించినవాడు, యేసు మాత్రమే పాతాళమును జయించినవాడు. మనం నమ్ముకున్న యేసు ప్రభు ఎలాంటి వాడో మనం గ్రహించుకోవాలి. మన వంటి వాడు కాదు ఆయన. ఆయన మన వంటి వాడు కాదు. మన మధ్య ఉన్నప్పటికీ, మన కోసం ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన ప్రత్యేకమైన వ్యక్తి, పరలోకం నుండి వచ్చినవాడు. ఆయన భూ సంబంధి కాదు. పాపము మనిషి ఆకారంతో వచ్చినవాడే కానీ ఆయన పాపి కాదు. ఆయన మనుషుడిగా కనబడ్డాడే కానీ ఆయన మనిషి కాదు, దేవుడు. కాబట్టి యేసు ప్రభు పాతాళమును జయించాడు, అటువల్లే మరణమును కూడా జయించినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనకు జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగి ఉన్నాం. తక్కిడో బిక్కుడో కాదు. చనిపోతే ఏమవుతామంటే తక్కిడో బిక్కుడో కాదు, మనకు జీవమైన నిరీక్షణ ఉంది. ఏమిటది? నేను కూడా లేస్తాను, నేను కూడా ప్రభువుని చేరుకుంటాను, నేను కూడా ప్రభుతో జీవిస్తాను. ఒక నిరీక్షణ, జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనం కలిగి ఉంటూ ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చెబుతుంది, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములు కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ?
పాపిని వాని తప్పు మార్గం నుండి మరల్చమంటున్నాడు. మతం మార్చమని చెప్పలా, మతంలో రప్పించుకోమని చెప్పలా. మతం మనకి ఏ మేలు చేయదు. క్రైస్తవ మతం కూడా మనకి ఏ మేలు చేయదు. అందుకే క్రీస్తు నేను మార్గం అని అన్నాడు. ఆయన మతస్థాపకుడు కాదు, ఆయన మార్గం. ఎక్కడి నుంచి ఎక్కడికి? భూలోకం నుంచి పరలోకానికి ఆయన మార్గం. ఆయన చెప్పినట్టు ఆయనలాగా జీవిస్తే మనం కూడా భూలోకంలో నుంచి పరలోకానికి వెళతాం, నరకాన్ని తప్పించుకొని. కాబట్టి ఒక పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును. చెప్పివేయును కాదు, అనేక పాపములను చెప్పును. ఇది మనకు పుట్టుకతో వచ్చిన విలువిద్య. ప్రేమ పాపములను చెప్పండి. ప్రేమ నా బైబిల్లో ఏముందంటే, మీరేది కప్పుని అంటున్నారు. నా బైబిల్లో ప్రేమ దోషములను చెప్పును అని ఉంది. మీ బైబిల్లో ఏముంది? ప్రేమ దోషములను పాపములను కప్పును. దేవుడు కానీ మన పాపాలు చెప్పడానికి మొదలు పెడితే ఇక్కడికి వచ్చి ఇప్పటికిప్పుడు మన ముఖాలు ఒకరు చూసుకోలేము. ఇప్పినాడంటే, మన పలావు పట్టా కానీ ఇప్పినాడంటే, మన ఆలోచనల పట్టా ఇప్పినాడంటే, మన అంతరంగంలో ఆశల పట్టా ఇప్పాడంటే బిర్యానీ లిస్టు లాగా వస్తుంది. నా ముఖం మీరు, మీ ముఖం మేము, అందరం అపరాధ భావంతో తలంచుకుని వెళ్ళాల్సిందే. ఇక్కడ పాపముల కప్పును యేసు ప్రభు ప్రేమ స్వరూపి కాబట్టి మన దోషములన్నిటిని ఆయన కప్పి మనకు క్షేమం ఇస్తూ ఉన్నాడు. మతం మార్చమని చెప్పలే, పాపిని మార్చండి, మంచి వ్యక్తిగా మార్చండి, వాని తప్పు మార్గంలో నుంచి వారిని నడిపించండి అన్నాడు. ముందు మనం మారకుండా మీరు మారండి అంటే దేవుడు ఒప్పుకుంటాడా? అది దేవునికి ఇష్టమా? ఒక పాపిని పరిశుద్ధునిగా మార్చే ప్రయత్నంలో ముందు మనం మారాలి. మనం పాపం విడిచిపెట్టిన వారమై ఉండి, మన పాప మార్గాన్ని విడిచిపెట్టిన వారమై ఉండి, పరిశుద్ధ మార్గంలో కొనసాగుతున్న వారమై ఉండి, అప్పుడు ఆ పరిచర్య మొదలు పెట్టాలి. అయ్యా, నీవు పాపములో ఉన్నావు, ఇదిగో పరిశుద్ధ మార్గంలో రా. నీ పాపం నిన్ను అకాల మరణానికి గురి చేస్తుంది. నీ పాపం వల్ల నీకు శాంతి ఉండదు, ఆరోగ్యం ఉండదు, నీ ఆయుష్కాలం క్షీణిస్తుంది. ఇవన్నీ చెప్పి ఇదిగో ప్రేమ మార్గం, నీకు మార్గం, ప్రయాసపడి ఎందుకు భారం మోస్తావు, ఇదిగో విశ్రాంతినిచ్చి వేసిపోది రా అని అప్పుడు చెప్పాలి. అది దేవునికి ఇష్టం, అది మనకు ఆశీర్వాదం. మనమేమో మారకుండా తండ్రి సిగరెట్ తాగుతా, మా నాయన చార్మినార్ సిగరెట్ తాగేవాడు. హై స్కూల్ అప్పుడు నాకు రే సిగరెట్ తేరా అనేవాడిని. అందులో ఒక సిగరెట్ నేను దాచిపెట్టుకుని ప్యాకెట్ ఇచ్చేవాడిని. మా నాయన చూసుకుంటాడు, ఈడు కూడా మొదలుపెట్టాడు అని అనుకుంటాడు లోపల, నన్ను అడిగేవాడు కాదు. ఆ రోజుల్లో చార్మినార్ సిగరెట్టు, ఫ్యాషన్ షో సిగరెట్టు, క్యాప్స్టన్ సిగరెట్టు, డబ్బులుంటే క్యాప్స్టన్ ఫిల్టర్ అన్నమాట, 5 పైసలు 7 పైసలు. డబ్బులు లేకపోతే జీబీ బీడీ పైసా. మా నాయన దమ్మంటే దాంట్లో ఒకటి కొట్టేసేవాడిని. మళ్ళీ ఆయన నాకు చెప్పడు, పాపం మంచి ఆయన. కొంతమంది తండ్రులు ఆయన ఏమో తాగుతాడు, ఈయన తాగొద్దు అంటాడు బిడ్డల్ని. ఆయన తాగుతాడు, బిడ్డలు తాగొద్దంటే ఎట్లా? తండ్రిని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒక పాపిని పరిశుద్ధ మార్గం నడిపించాలంటే అట్టివారు ముందుగా మనం ఏం చేయాలి? ఆ అనుభవ జ్ఞానం మనకు ఉండాలి. పాపమును విడిచిపెట్టిన వారముగా, పరిశుద్ధ మార్గంలో నడిచే వారముగా మనం ఉంటే అప్పుడు చెబితే ఆ మాట ఫలిస్తుంది, ఆ మాట ఫలిస్తుంది. అందుకంటున్నాడు యాకోబు 5:20లో, పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపలను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సత్యాన్ని మనకు బోధించి, ప్రేమ మార్గాన్ని మనకు చాటించి, మన కొరకు రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన చెప్పింది ఏమిటో తెలుసా? మీరు నా మార్గములో నడవండి, మీరు నరకాన్ని తప్పించుకుంటారు, పరలోకం చేరుకుంటారు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలని సవాలు చేశాడు. అట్టి ప్రభు ఈ పరిచర్యను ప్రారంభించాడు. అలాగే పాపులను పరిశుద్ధ మార్గం నడిపించడానికి ప్రయత్నం చేసే మనము కూడా అదే పనిలో ఉండాలి, అదే స్థితిలో ఉండాలి. అంటే పాపమును విడిచిపెట్టిన వారమై పరిశుద్ధ మార్గములో నడిచే వారమై ఉండాలి. పాపమునకు లోకానికి మృతులుగాను, పరలోకానికి పరిశుద్ధ జీవితానికి సజీవులముగాను మనల్ని మనం ఎంచుకోవాలి.
ఇది దేవుడు కోరుకునేది, ఇదే మనకు మేలుకరమైనది. కాబట్టి యేసు ప్రభువు, మన యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, ఆయన మనుషులకి చనిపోయి తిరిగి కనపడ్డాడంటే మొదటిగా పాతాలను జయించిన వాడు ఆయన ఒక్కడే, రెండవది మరణాన్ని జయించిన వాడు కూడా ఆయన మాత్రమేననే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా యేసు ప్రభు సమాధిని జయించిన వాడు. మూడవదిగా యేసు ప్రభు సమాధిని జయించిన వాడు. 32వ వచనం అపోస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఆయన సమాధిని జయించినాడు. ఆయన కోసం రాయి దొర్లించబడలే. రాయి అలాగే ఉండగానే యేసు బయటకు వచ్చేసాడు. మేడగదిలో అందరూ ఉన్నారు, తలుపులు కిటికీలు వేసుకుని యూదులకు భయపడి యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడు. పునరుద్ధాన దేహం యొక్క మహిమ అది. కిటికీల్లో గోడలు తలుపులు అడ్డు రావు. యేసు ప్రభుకి సమాధిలోంచి బయటికి రావాలంటే ఆ రాయి తొలగించబడాల్సిన పని లేదు. స్త్రీలు వస్తూ ఉన్నారు, యేసు ప్రభువును ఎదుర్కొంటూ. పరలోకం నుంచి దూత దిగి వచ్చాడు, రాయిని దొర్లించాడు. వచ్చి చూడండి ఖాళీ సమాధిని. ఎందుకంటే యేసు ప్రభు లేచాడని మీరు గ్రహించండి. యేసు ప్రభు చనిపోయి తిరిగి మనుషులు కనబడ్డాడంటే అర్థం, మొదటిగా ఆయన పాతాళమును జయించిన వాడు ఆయన మాత్రమే. పాతాళం యొక్క వశము కాకుండా తాను తప్పించుకొనగలిగిన వాడు ఎవడు అంటే యేసు ప్రభు మాత్రమే సమాధానం నేను అని చెప్పగలడు, ఇంకెవరు చెప్పలేరు. అలాగే మరణాన్ని జయించిన వాడు ఎవడంటే యేసు ప్రభు మాత్రమే, మరి ఎవరు జయించలేదు. చనిపోయి తిరిగి లేచినా మళ్ళీ చనిపోయినారు అంతే బైబిల్లో భక్తులు కూడా. కానీ యేసు ప్రభు నేటికి సజీవుడై ఉన్నాడు. ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడిగా ఉన్నానంటూ ఉన్నాడు. మూడవదిగా ఆయన సమాధిలోంచి బయటికి వచ్చి, అంటే సమాధిని జయించిన వాడు ఆయన. మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వచనం నుంచి 66వ వచనం వరకున్న వాక్య భాగం. 64వ వచనం నుంచి, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పారు. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. కావలి వారు ఉన్నారు, రాతికి ముద్ర వేశారు, గొలుసులు వేశారు, దాన్ని భద్రం చేశారు. ఏమైపోయింది అదంతా? అట్టి సమాధిని జయించిన వాడు యేసు ప్రభువే. కావలి ఉన్న సమాధిని జయించిన వాడు యేసుక్రీస్తు. భద్రము చేయబడిన సమాధిని జయించిన వాడు యేసుక్రీస్తు. ముద్ర వేయబడినట్టు సమాధిని జయించిన వాడు ఒక్క యేసు ప్రభు మాత్రమే. ఇదిగో ఈ యేసు ప్రభు లేచినాడు, అందుకు మేము సాక్షులము అంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, సమాధిని జయించిన వాడు యేసు ప్రభు అనే దానికి ఇంకా కొన్ని వచనాలు కానీ మనం చూస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం నుంచి 44వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో లాజరు విషయం మనకు అందరికీ తెలిసిందే. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం నుంచి, యేసు మరలా తనలో మూలుగు సమాధి వద్దకు వచ్చాను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వారి సహోదరి అయిన మార్త, ప్రభువా, అతను చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితవని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని అనేను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. సమాధిలో ఉన్నటువంటి లాజరుని పిలిచాడు. అందరూ వింటున్నారు, చూస్తున్నారు. లాజరు అన్నాడు, బయటికి రా అన్నాడు. ఆ యొక్క వస్త్రాలు అట్లాగే ఉన్నాయి, ఆ యొక్క కట్లు అట్లాగే ఉన్నాయి. ఆ కట్లు కూడా ఏమైపోయినాయి, అట్లాగే నడిచి వచ్చేసాడు బయటికి. దేవుని మాటల్లో ఉన్నటువంటి శక్తి నేటికి మనకి ఇంకా అర్థం కావడం లేదు. మనకే కాదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే మాట మాత్రము చేత ఆయన సర్వ సృష్టిని సృష్టించాడు. ఈ సృష్టిలో ఇంకా అనేకమైన రహస్యాలు దాగి ఉన్నాయి, మనిషి కనుగొనని రహస్యాలు. దేవుని మాటలో ఉన్న శక్తి ఎంతో చూడండి.
ఇక ఆయన బాహుబలం ఎంత? మాటకే అంత శక్తి ఉంటే మాట చేత ఎంత సృష్టిని సృష్టించినటువంటి దేవుని శక్తి ఎంతో మనకు తెలియదు. ఆయన మాటకున్న శక్తి తెలియదు. ఇక ఆయన బాహుబలం ఎంతో మనకేం తెలుసు? ఇక ఆయన సర్వశక్తి ఎంతో మనకేం తెలుసు? భూమి నా పాదపీఠము, ఆకాశము నా సింహాసనము, ఆకాశ మహా ఆకాశాలు కూడా ఆయన్ని పటజాలవంతూ ఉన్నాడు. అంత ఎత్తైన దేవుడు, అంత పెద్ద దేవుడు. ఆయన సర్వశక్తి ఎంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మధ్యలోనే చనిపోతాం. అంతటి మహాశక్తిమంతుడు. అందుకే ఒక్క మాటలో మనం సర్వశక్తిమంతుడు అనేస్తూ ఉన్నాం. మాట మాత్రం సెలవిచ్చాడు, చనిపోయి కట్టబడిన లాజరు బయటికి వచ్చేసాడు. అంతేకాకుండా మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం నుంచి 54వ వచనం వరకు ఉన్న వాక్య భాగం ఇదివరకు నేను ఒకసారి చెప్పాను, మరలా చదువుతున్నాను చూడండి. యేసు చనిపోయే సందర్భంలో జరిగినటువంటి విషయం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములో లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యేసు ప్రభు చనిపోయినప్పుడు అనేక సమాధులు తెరవబడ్డాయి. ఆయన లేచినప్పుడు ఆయన సమాధి తెరవబడింది. ఆయన పరిచర్యలో లాజరు సమాధి తెరవబడింది. అందుకే సమాధిని జయించినటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని జయించిన వాడు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం వరకు ఉన్న వాక్య భాగం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఈ సందర్భంలో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం 13వ అధ్యాయం 20-21వ వచనం. ఎలీషా మృతి పొందగా, ప్రవక్త అయిన ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. 1 సంవత్సరము గడిచిన తరువాత మోయాబీయుల సైన్యము దేశం మీదకి వచ్చినప్పుడు కొందరు ఒక శవమును పాతి పెట్టొచ్చు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతి కాళ్ళు మోపి నిలిచెను. భక్తుల సమాధిలోనే ఇంత మహిమ ఉంటే భగవంతుని సమాధిలో ఇంకెంత మహిమ ఉండాలి. ఎలీషా చనిపోయాడు, మరణకరమైన రోగము చేత చనిపోయినాడు. అది తెలియకుండా ఒక సైనికుడిని అదే సమాధిలో ఉంచాడు. అప్పటికి ఎలీషా శరీరము చీకిపోయి మట్టిలో కలిసిపోయి శల్యములు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి. ఆ ఎముక తగిలి చనిపోయిన వాడు బ్రతికినాడు. ఎలీషా చనిపోయింది మరణకరమైన రోగము చేత, కానీ ఆయన ఎముకలో ఏముంది? చనిపోయిన వాడిని బ్రతికించే శక్తి ఉంది. భక్తుని యొక్క శవములోనే ఇంత మహత్తు ఉంటే భగవంతుని శరీరంలో ఇంకెంత ఉండాలి. అందుకని కొలస్సీ 2:9 ఏమంటుంది? దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమునందు నివసించుచూ ఉన్నది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు చదివితే మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత అమాయకులో. వాళ్ళు ఆ శవం బతికింత లేచి వెళ్ళిపోయినారు, లేచి పారిపోయి ఉంటారు వాళ్ళు, అంతే కదా. మనోళ్ళు చేస్తూ ఉంటారు, పాడి ఎత్తుకొని పోతూ ఉంటారు, ఒక దగ్గర దించుతారు, దించి ఆయన పేరు పెట్టి పిలుస్తారు. ఏం పేరు అందాం? ఉదాహరణ చెప్పండి. ఇక ఏదైనా పేరు నేను చెప్పాను అనుకో, అది మీరు ఎవరికైనా ఉందనుకో, ఇక నా గురించి మీరు ఘోరంగా ప్రార్థన చేస్తారు. ఏ పేరు చెప్పుకుందాం అనుకుందాం, గుణనిధి అనుకుందాం. ఏ దుర్గుణనిధో సద్గుణనిధో ఏదో, మొత్తానికి గుణనిధి చనిపోయినాడు, పాడి మీద పెట్టాం, తీసుకుని వెళుతున్నాం, దింపుడు కల్లం కాడ దించాం, ఇప్పుడు ఆయన పేరు పిలవాలి. గుణనిధి అనగానే లేచాడు అనుకోండి, ఇంకా అక్కడ ఒక్కడుంటాడా? అందరు పరారు, అందరు పీటీ ఉషాలే, ఇక ఉండరు, ఒక్కడ కూడా ఉండరు అక్కడ. మరి ఎందుకో పిలవడం? ఇక్కడ ఎలీషా సమాధిలో తెలియకుండానే పెట్టాడు శవాన్ని, ఆ ఎముక తగిలి బతికాడు. వీళ్ళు ఉంటారు అక్కడ? ఉండరు, వెళ్ళిపోయి ఉంటారు, పారిపోయి ఉంటారు. వాడు వీళ్ళని దరుముకొని, రే నేను రా దరుముకొని ఉంటాడు, వాళ్ళు ఇంకా పారిపోయి ఉంటారు. మనమైతే ఏం చేస్తాం? చెప్పండి? ఆ ఎముకల కోసం మనం కొట్టుకుని ఉండేవాళ్ళం. అరే ఈ ఎముక తగిలితేనే శవం బతికింది, ఈ ఎముక కానీ నా తొడలు కానీ పెట్టుకుంటే నేను ఇంకా
చచ్చిపోనరా అని చెప్పి ఆ ఎముకలు దొరికినంత వరకు ఆ మొక్క నాది ఈ మొక్క నాది అని తెచ్చుకొని తొడగోసుకుని దాంట్లో పెట్టేసుకొని సంజీవ పొలలాగా. ఆ మధ్య తిరుపతిలో ఒకడు అన్నాడు, నాకు మరణమే లేదు, నా తొడలో సంజీవ పొల్ల ఉందని. ఒట్టిదే, అది తెలియదు ఇంకోడికి. వాడు తొడ నరికేసి ఇంకొకడు ఎతికాడు, ఆ తొడలో సంజీవ పొల తెచ్చి వీడి తొడలో పెట్టుకుందామని. వాడు తెచ్చాడు, వీడికేమో సంజీవ పొల దొరకలే. పేపర్లు వేసారు ఆ రోజుల్లో. మరి మనం కానీ ఉండుంటే, ఎలీషా సమాధి దగ్గర ఉండుంటే పరిస్థితి ఏంటి? ఆ ఎముకల కోసం మనం కొట్టుకుని చచ్చేవాళ్ళం. దొరికినంతవరకు ఆ ఎముక తీసుకొని మనం తొడలు కోసుకొని అందులో పెట్టుకొని ఇక నాకు మరణం లేదని హిజ్కియాలాగా అదనపు ఆయుష్కాలంలో విర్రవీగి పాపంలో పడిపోయి పతనం అయిపోయేవాళ్ళం. కాబట్టి ఇక్కడ చూడండి, భక్తుని యొక్క సమాధిలోనే ఇంత మహత్తు ఉంటే భగవంతుని సమాధిలో ఇంకెంత మహత్తు ఉండాలి. అందుకే ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు దాదాపు మేము టికెట్ తీసుకుని యేసు సమాధిలోకి వెళ్ళాం. నేను డాక్టర్ విజయ్ కుమార్ అని విజయవాడ ఆయన. అక్కడ షూటింగ్కి అది ఎవరో 3 గంటలు తీసుకున్నారంట ఆ ఏరియాని అంతటిని, క్రిస్టియన్స్. మేము వెళ్ళి సమాధిలో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. షూటింగ్ స్టార్ట్ అయింది, బయటికి రావద్దని సైగ చేస్తున్నారు. దేవుని కృపలో 3 గంటలు యేసు సమాధిలో ఉండేదానికి దొరికింది. ఆ టికెట్ ఇచ్చిన వాడిని తర్వాత తిట్టారు, అరే షూటింగ్ ఉంటే ఇక్కడ ఎందుకు టికెట్ ఇచ్చాను, పొరపాటు ఇచ్చేసాడు, అది దేవుని ఏర్పాటానికి మేము వెళ్ళిపోయినాం. 3 గంటలు ఇక ఆ సమాధిలో 2 భాగాలు ఉంటుంది. అక్కడ మనం పెట్టున్నాం కదా అట్ట 2 భాగాలు. వీపింగ్ ప్లేస్ అని ఒక గది, వెళ్ళిన వారు అక్కడ ఆ గదిలో మోకరిల్లి ఏడుస్తారు. ఇంకొక గదిలో యేసు ప్రభు సమాధిని ఉంచుతారు. అది కటకటాలు మెష్ ఉంటుంది, కనబడుతుంది కానీ లోపలికి వెళ్ళలేము. చెయ్యిని దూర్చి సమాధి అంతా తవిడి ఆ 3 గంటలు. ఏముందో ఈ సమాధిలో, ఏం మహత్తుందో, తవిడి ఏం కాలే. అప్పుడు అనుకున్నా, అరే నాకంటే ముందు కొన్ని లక్షల మంది తవిడేసి ఉంటారు, ఏదైనా ఉంటే అది వాళ్ళకే పోయి ఉంటుంది, ఇక నాకేం మిగిలి ఉంటుంది అని ఆ తర్వాత అనుకున్నాను నేను. ఎలీషా యొక్క భక్తుడైన ఎలీషా సమాధిలోనే ఇంత మహత్తు ఉంటే ఇక యేసు ప్రభు యొక్క సమాధిలో ఎంత మహత్తు ఉండాలి. అందుకే నేటికి కూడా అది సజీవ సాక్ష్యమై ఉన్నది. ఇదిగో ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, వచ్చి మీరు చూడండి, మీకంటే బుద్ధిగా ఆయన గల్లీకి వెళతాడు, అక్కడ మీరు ఆయన చూచెదరు. ఇంచుమించు 500 మంది ఆయన ఆరోహణం అవుతూ ఉండగా చూచిన వారు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే, మన కొరకు పరలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి ఆయన జన్మించి జీవించి పరిచర్య ప్రారంభించి సత్యాన్ని బోధించి సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి మన ప్రధాన యాజకునిగా పరిచర్య చేస్తున్నటువంటి వాడు, తిరిగి రానైనటువంటి వాడు. ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఎలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటున్నాం? యథా రాజా తదా ప్రజ అంటే మన దేవునికి తగ్గట్టుగా, మన రారాజు అయిన క్రీస్తుకి తగినట్టుగా మనం ఈ లోకంలో జీవించాలి. అందుకనే యథా క్రీస్తు తదా క్రైస్తవుడు. ఉన్నామా? క్రీస్తు లాంటి జీవితాన్ని కనీసం ప్రయత్నం చేస్తున్నామా? క్రీస్తులాగా జీవించడానికి ఆశ ఉన్నదా? క్రీస్తులాగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? క్రీస్తులాగా జీవించడానికి ప్రార్థన చేస్తున్నామా? ఏం చేస్తున్నాం? ఎక్కడున్నాం మనం? నేనే మార్గం, మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అన్నాడు దేవుడు. క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. అందుకని బిల్లీ గ్రాహం గారు ఆయన పుస్తకంలో ఒక మాట అంటాడు, వీఆర్ నాట్ ఇమిటేటర్స్ ఆఫ్ ది క్రైస్ట్ బట్ వీఆర్ ఫాలోయర్స్ ఆఫ్ ది క్రైస్ట్ అంటాడు. నేను క్రీస్తుని పోలి అంటే అదే వేషం, అదే ధారణ, అదే వస్త్రాలు అట్లా కాదు. ఆయన్ని అనుసరించు వారముగా, ఆయన ఆజ్ఞలను అనుసరించు వారముగా, ఆయన వాక్యాన్ని అనుసరించు వారముగా, ఆయన జీవితాన్ని అనుసరించు వారముగా. ఏముంది? హీరోయిన్లు అనుసరించే వారు ఉన్నారు, వాళ్ళు ఇమిటేటర్స్. వాళ్ళలాగా మాట్లాడేవారు, వాళ్ళలాగా నడిచేవాళ్ళు, వాళ్ళలాగా ఆకారం కనబడేవారు, వాళ్ళు ఇమిటేటర్సే, ఫాలోయర్స్ కాదు. ఫాలోయర్స్ అంటే వారు చెప్పినట్లు చేయువారు. మనం క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఆయనలాగా వేషధారణ వేసుకొని రావడం కాదు, ఆయనలాగా జీవించడం, ఆయన వలే జీవించడం. ఎంతమందివి? అందుకే అంటాడు, నా గొర్రెలు నా స్వరము వినును. ఆయనకి ఎవరంట? అన్యులు. నా మాట విని
నటించువారు నాకు అన్ని జనులు అంటాడు ఇర్మీయా గ్రంథంలో 11వ అధ్యాయం 4వ వచనంలో. నా మాట ఎందరైతే వింటారో దాన్ని అనుసరించినట్టు నటించువారు నాకు అన్యులు అంటాడు, విని అనుసరించువారు నా గొర్రెలు అంటాడు. ఆయన మందలో మనం ఉంటే ఆయన మాట మనం వినాలి. వినడం అంటే వినుట అనగా చేయుట, వినుట అనగా చేయుట. ఆయన ఆజ్ఞలు అనుసరించి జీవించువారం అయితేమా యథాక్రీస్తు తదా క్రైస్తవులముగా మనం ఉన్నట్టే. కాబట్టి ఈ పునరుద్ధాన పండుగ నాడు ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభువా, అయ్యిందేదో అయ్యింది, జీవించిందేదో జీవించింది, అయిపోయింది. ఇక ఏ పాటి జీవితం నాకు మిగిలిందో నాకు తెలియదు కనుక ఇక మిగిలిన శేష జీవితమైన నీకు ఇష్టమైన జీవితం జీవిస్తాను ప్రభువా. ఇదిగో ప్రభువా, నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితం. తనువు నాదిదిగో గైకొనిమి, ఇక నుంచి జీవించువాడు నేను కాదు నీవే నా యందుని జీవించయ్యా అని వేడుకుంటే, యథార్థంగా ఒక్క మాట చెప్పగలిగితే ఈ క్షణం నుంచి దేవుడు నిన్ను అంగీకరించి ఆయన ముద్ర వేసి లోకానికి పాపానికి నీవు మృతుడిగాను, పరలోకానికి పరిశుద్ధ జీవితానికి నీవు సజీవునిగాను ఆయన నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మీ కృపను బట్టి మీ పాదసన్ని సమీపిస్తున్నాం ప్రభువా. ఎంత మంచి దేవుడువు నా తండ్రి. పరలోకానికి వచ్చే మార్గం మాకు తెలియజేయడానికి అతి పరిశుద్ధుడైన నీవు నా తండ్రి. అయ్యా, మనుషుల మధ్య మీరు జన్మించి జీవించి పరిచర్య ప్రారంభించి ప్రాణం పెట్టి తిరిగి లేచి తిరిగి రానయ్యున్న దేవా, మీ యొక్క ప్రేమతో కూడిన ఆశ్చర్యకార్యాలను బట్టి మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. పాతాళమును జయించి మరణాన్ని జయించి సమాధిని జయించి మాకు సజీవునిగా కనబరుచుకున్నందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఆనాటి మీ శిష్యులే కాదు, ఈనాటి మేము కూడా నిన్ను చూడడానికి సహాయం చేయండి ప్రభువా. కనలేని కనులేనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా అనే పాట అయితే పాడుకుంటున్నాం ప్రభువా. మా జీవితంలో మరొక్కసారి నిన్ను చూడడానికి కల్లోనైనా నా ప్రభువా, దర్శనంలోనైనా నా ప్రభువా నిన్ను చూచే భాగ్యం మాకు దయచేయని ప్రార్థన చేస్తున్నాం. బండ సందులో ఎగురు ఓ నా పౌరమా, నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము అన్నారు ప్రభువా. మా స్వరాన్ని వినగోరుతున్నారు, మా ముఖమును చూడగోరుతున్నారు. మాకు కూడా మీ స్వరాన్ని వినాలని మీ ముఖాన్ని చూడాలని ఆశ ఉన్నది ప్రభువా. ఒక్కసారి మాకు కనబడిన తండ్రి మా జీవితాల్లో సంతోషాన్ని ప్రభువా పరిపూర్ణం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవు సజీవుడు నా తండ్రి కనుకనే మిమ్మల్ని చూడగోరుతూ ఉన్నాం ప్రభువా. మాలో ప్రతి ఒక్కరికి అట్టి అనుభవం ఆశీర్వాదం దయచేయమని, వినిన వాక్యం వ్యర్థం కాకుండా మా జీవితంలో 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా పరిణితి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి 8 మంది ఉన్నారు, వారి పేర్లు నేను చదువుతుండగా వారు వచ్చి సర్టిఫికేట్లు మరి వారికి సగం ఇచ్చేటటువంటి గిఫ్ట్ బైబిల్ తీసుకోవాలని మనం చేస్తున్నాను. మొదటిగా వేములపాటి కాంతయ్య గారు, అలాగే దామవరపు సుదర్శన్ రవిచంద్ర గారు, అలాగే దేవర జవహర్ సాల్మన్ రాజు గారు, అలాగే ఎట్టి ప్రవళిక, ఆళ్ళ ఆకాంక్ష, ఆళ్ళ అఖిల, బత్తినోలు జాయసి, ఆరవ స్వాతి. దయచేసి వీరందరూ కూడా ముందుకు రావాలని మనం చేస్తున్నాం. జీవంబు మన కబ్బును
సర్వలోకము మనలను తన వాక్య సత్య